న్యూజిలాండ్ భారత్ను ఓడించింది. మళ్ళీ అది కూడా ఇండియాలోనే ఓడించింది. ఈ ఓటమి చాలా బాగా గుర్తుకుంటుంది బాస్. ఈ ఓటమి చాలా బాధ కలిగిస్తుంది మరియు కలిగించాలి కూడా. ఎందుకంటే న్యూజిలాండ్ డబ్బల్ కొట్టింది. అంటే మొదటగా వచ్చి టెస్ట్ సిరీస్లో ఓడించారు. భారత్లోకి వచ్చి భారత్ను టెస్ట్ సిరీస్లో ఓడించడం వారికి ఒక పెద్ద అచీవ్మెంట్. అండ్ అదే ఫస్ట్ టైం కూడా. చాలా కాలం తర్వాత వాళ్ళు మొదటి టెస్ట్ గెలిచారు. ఆ తర్వాత వరుసగా ఇంకో 2 టెస్టులు గెలిచి 3-0తో వైట్ వాష్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన టూర్లో 8 మంది ఆటగాళ్ళు ఫస్ట్ టైం ఇండియాకి వచ్చారు. అండ్ ఆ 8 ప్లేయర్స్లో 2 ప్లేయర్స్ అయితే డెబ్యూ కూడా చేశారు ఇండియా మీద. ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ మ్యాచ్లో హర్షిత్ రాణా 29 రన్స్ చేయకపోయి ఉంటే అండ్ ఆల్సో కేఎల్ రాహుల్ గెలిపించకపోతే మ్యాచ్ని, ఈ సిరీస్ని టీం న్యూజిలాండ్ 3-0తో మళ్ళీ వైట్ వాష్ చేసేదే. కానీ 2-1తో సరిపెట్టుకుంది ఇప్పటికైతే. ఈ మ్యాచ్ అండ్ సిరీస్ గురించి పూర్తిగా మనం నిజాలు మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. సిరీస్కి ముందు మనమందరం ఒకటే అనుకున్నాం. ఇండియా ఏమో ఇంటర్నేషనల్ టీం అనుకుంటే న్యూజిలాండ్ మాత్రం వాళ్ళ బి టీంని పంపించింది. అంటే ఒక యూనివర్సిటీ టీం లాగా ఉంది అనుకున్నాం. కానీ అదే యూనివర్సిటీ టీం మన టీం ఇండియా ఇంటర్నేషనల్ టీంని ఓడించింది. అది కూడా 2-1తో. అండ్ సిరీస్ని కైవసం చేసుకుంది ఆ న్యూజిలాండ్ బి టీం. కానీ దిస్ ఈజ్ నాట్ ఓకే. ఇది సరికాదు. ఈ ఓటమి చాలా బాధ పెడుతుంది మరియు బాధ పెట్టాలి కూడా. మీరు ఏ కోణం నుంచి చూసినా కానీ టీమిండియా ఒక ప్రదర్శన అనుకున్నంత స్థాయిలో లేదు. మీరు బహుశా ఓటమికి కొన్ని సాకులు వెతకవచ్చు, ఏదో ఒకటి చెప్పవచ్చు, బహుశా ఇది లేదా అది అని. కానీ నిజం చెప్పాలంటే మనం పిచ్చులు కూడా మనకు అనుకూలంగానే తయారు చేశాం. కానీ స్పిన్లో మనం చిక్కుకుపోయాం. కానీ నిజం చెప్పాలంటే న్యూజిలాండ్ వాళ్ళ ఫ్రంట్ లైన్ టీంని పంపించలేదు, బి టీంని పంపించింది. ఆ బి టీం మీద ఓడిపోవడం అంటే చాలా దురదృష్టకరమనే చెప్పుకోవాలి మనం. పేపర్ మీద చూసుకుంటే మన టీం ఎంత బాగుందంటే ప్రత్యర్థి టీంకు అసలు ఛాన్సే లేదని అనుకున్నాం మనందరం. కాస్తో కూస్తో పోటీ ఇవ్వచ్చు అనుకున్నాం, కానీ గెలవలేరు అనుకున్నాం. కానీ సిరీస్ని చూస్తే మాత్రం సిరీస్ని 2-1తో న్యూజిలాండ్ గెలిచేసింది. మన టీమిండియా జట్టు గత 3 ఓడిఐ సిరీస్లో చూసుకుంటే 2 ఓడిపోయింది. అది కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆస్ట్రేలియాలో ఓడిపోయింది. అండ్ ఇండియాలో కేవలం సౌత్ ఆఫ్రికా మీద గెలిచింది. అది కూడా సిరీస్ 1-1తో సమంగా ఉంది. థర్డ్ ఓడిఐ ఒకవేళ వాళ్ళు గెలిచుంటే ఆ సిరీస్ కూడా ఓడిపోయేది. అండ్ ఇప్పుడు న్యూజిలాండ్తో వాళ్ళ బి జట్టు చేతిలో కూడా ఓడిపోయింది టీమిండియా. నాకు తెలుసు 3 మ్యాచ్ల సిరీస్ అనేది చాలా చిన్నది అని. కానీ నిజం చెప్పాలంటే మన క్వాలిటీ అయితే చాలా బెస్ట్ క్వాలిటీ మన టీమిండియా ప్లేయర్స్వి. కానీ ఆ క్వాలిటీ ఈ మ్యాచెస్లో కనిపించడం లేదు. ఇక నిన్నటి మ్యాచ్ చూసుకుంటే అయితే గిఫ్ట్గా ఇచ్చినట్టుంది. థర్డ్ మ్యాచ్ అయితే వరుసగా వికెట్లు పడిపోతున్నాయి. రన్స్ అయితే చాలా దారుణంగా ఇస్తున్నారు మన బౌలర్స్. కానీ న్యూజిలాండ్ టీం విషయానికి వస్తే మాత్రం వాళ్ళు వడోదరలో జరిగిన మ్యాచ్లో చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. కానీ హర్షిత్ రాణా అండ్ కేఎల్ రాహుల్ పార్ట్నర్షిప్ వల్ల టీమిండియా ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. ఒకవేళ ఆ పార్ట్నర్షిప్లో ఎవరో ఒకరు అవుట్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా న్యూజిలాండ్ 3-0తో ఈ సిరీస్ని గెలుచుకుపోయేది. దాని తర్వాత మనం సెకండ్ ఓడిఐ మ్యాచ్ కూడా ఓడిపోయాం. ఇప్పుడు మనం డారెల్ మిచెల్ని చూస్తే మాత్రం అతడు ఒక కొత్త ట్రావిస్ హెడ్లా కనిపిస్తున్నాడు. ఆస్ట్రేలియాకి ట్రావిస్ హెడ్ ఎలా ఉన్నాడో ఇండియా మీద ఆడడానికి ఇప్పుడు న్యూజిలాండ్ జట్టులో డారెల్ మిచెల్ కూడా అలాగే ఉన్నాడు. డారెల్ మిచెల్, విల్ యంగ్ అండ్ గ్రేట్ ఫిలిప్స్ ఆడుతున్నప్పుడు మన దగ్గర అసలు సమాధానమే లేదు. మనం నిరాశ చెందాం, చేతులు ఎత్తేసాం, మనతో కాదని చెప్పేశాం. మన బౌలింగ్లో వాళ్ళు చాలా సునాయాసంగా బౌండరీ స్కోర్ చేస్తున్నారు. అదే మనం బ్యాటింగ్కి వచ్చేసరికి మాత్రం బంతి టర్న్ అవుతుందని చెప్పుకుంటాం. కానీ నిజం చెప్పాలి అంటే ఉన్నది సేమ్ పిచ్. అక్కడ వాళ్ళ బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. మన బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా దారుణంగా పరుగులిస్తున్నారు. అదే తేడా. వాళ్ళ స్పిన్నర్లు అయితే మన గొంతు నొక్కేస్తున్నారు మరియు మన స్పిన్నర్లేమో విపరీతంగా పరుగులు ఇస్తున్నారు. ఇక్కడ మనం టాస్ని కూడా ఏమననీకి లేదు. ఎందుకంటే 3 మ్యాచ్లో 2 టాసులు మనమే గెలిచాం. అంటే మనం టాస్ వల్ల కూడా ఓడిపోవడం లేదు. నిన్నటి మ్యాచ్లో చూసుకుంటే న్యూజిలాండ్ జట్టును మన బౌలర్లు 5 రన్స్కే 2 వికెట్లు తీశారు. ఆ తర్వాత 58 రన్స్కి 3 వికెట్లు తీశారు. అంత పటిష్టమైన స్థితిలో ఉన్న భారత జట్టు అక్కడి నుంచి ఓడిపోయింది. దానికి కారణం డారెల్ మిచెల్ అండ్ ఆల్సో గ్లెన్ ఫిలిప్స్ యొక్క పార్ట్నర్షిప్. ఎంత అద్భుతంగా ఆడారంటే వాళ్ళ బ్యాటింగ్లో వాళ్ళ యొక్క టెంపర్మెంట్ కనిపించింది. అండ్ వాళ్ళ బ్యాటింగ్కు, వాళ్ళ బౌండరీలకు మన భారత బౌలర్ల దగ్గర సమాధానమే లేకపోయింది. డారెల్ మిచెల్ని చూసుకుంటే మాత్రం 2 సెంచరీలు, ఒక 80+ రన్స్ స్కోర్ చేశాడు. మొత్తం 3 మ్యాచ్ల్లో 300కు పైగా రన్లు చేశాడు ఒకటే ప్లేయర్. అండ్ ఇక్కడ డారెల్ మిచెల్ని చూస్తే మాత్రం నాకు ఒకటి అనాలనిపిస్తుంది. ఫార్మ్ ఈజ్ టెంపరీ, డారెల్ మిచెల్ ఈజ్ పర్మనెంట్ అన్నట్టుగా ఆడుతున్నాడు అతడు. ఇండియాలో, అది కూడా మన పిచ్ పైన ఆపోజిషన్ టీంలో 200 రన్స్కు పైగా పార్ట్నర్షిప్ని ఇచ్చేసాం మనం. దానికి తోడు మన దగ్గర వాళ్ళ బ్యాటర్స్కి ఏం సమాధానం లేదు. అటు స్పిన్ నుండి లేదు, ఇటు ఫాస్ట్ బౌలింగ్ నుండి కూడా లేదు. దానివల్లే మనం ఓడిపోయాం మ్యాచ్. మనందరికీ తెలుసు 2027 వరల్డ్ కప్కి మనం ప్రిపేర్ అవుతున్నామని.
అది నిజమే, కానీ నిజం చెప్పాలంటే మనం ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన జట్టు మనం. లాస్ట్ ఇయరే మనం ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచాం. మనం ఐసీసీ చివరి వన్డే టోర్నమెంట్ గెలిచాం. అంత బెస్ట్ టీం ఉంది మన దగ్గర. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం సిరీస్ల మీద సిరీస్లు ఓడిపోతున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా గెలిచిన జట్టు ఇప్పుడు వరుసగా 3 సిరీస్లో 2 సిరీస్ ఓడిపోయింది. అది కూడా హోమ్ సిరీస్లో ఓడిపోతున్నాం మనం అత్యుత్తమ జట్టుగా ఉన్నాం, కానీ అదే విధంగా ఆడాలి కూడా కదా. చాలా సాధారణ ప్రదర్శన చేస్తుంది టీమిండియా. మన అందరికీ తెలుసు బుమ్రా ఈ సిరీస్లో లేడు, హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్లో లేడు. అందుకే ఓడిపోయామని అనుకుంటే మాత్రం అది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్లేయర్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్. అసలు న్యూజిలాండ్ లాంటి బీ జట్టు పైన మన టీమిండియా ఆన్ పేపర్ ఎంతో స్ట్రాంగ్గా ఉంది. కానీ పేపర్లో ఉన్న వాళ్ళందరూ ఎలాంటి సపోర్ట్ చేయలేదు మ్యాచ్లో. వాళ్ళ చేతులు ఎత్తేశారు మ్యాచ్లో. ఇక్కడ మనం 1/1 రీజన్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మిడిల్ ఓవర్స్లో మనం వికెట్స్ తీయలేకపోయాం. అదే మనం న్యూజిలాండ్ టీంలో డెబ్యూ చేసిన ప్లేయర్ని చూసుకుంటే మాత్రం లెనెక్స్ని, అతడు 2 మ్యాచ్లో బౌలింగ్ చేసి రెండిట్లోనూ 10 ఓవర్స్లో 40 to 45 రన్స్ మాత్రమే ఇచ్చి వికెట్స్ పడగొడుతున్నాడు. అండ్ ఆల్సో చివరి మ్యాచ్లో బ్రేస్వెల్ అసలు బౌలింగే చేయలేదు, గాయపడ్డాడు అతను. అయినా కానీ న్యూజిలాండ్ గెలిచేసింది మ్యాచ్లో. వాళ్ళ స్పిన్నర్స్ ఏమో అంత అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్స్ తీస్తుంటే మన బౌలర్లు మాత్రం జడేజా అండ్ కుల్దీప్ యాదవ్ చాలా దారుణంగా పరుగులు ఇచ్చేసి చాలా సాధారణమైన ప్రదర్శన చేశారు ఈ సిరీస్లో. ఆ తర్వాత ఇంకో రీజన్ చూసుకుంటే మాత్రం డారెల్ మిచెల్ చాలా అద్భుతంగా ఆడాడు. 3 మ్యాచ్ల్లో కలిపి 300కు పైగా రన్స్ చేసి 2 సెంచరీస్, ఒక 80+ రన్స్ స్కోర్ చేసి 2 మ్యాచ్ల్లో గెలిపించాడు వాళ్ళ టీంని. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డారెల్ మిచెల్ ఎక్స్ట్రాడినరీగా ఆడినంత మాత్రాన మన టీంలో ఉన్న ప్లేయర్స్ ఆర్డినరీ అయిపోరు కదా. మన టీంలో ఉండే క్వాలిటీ మనలోనే ఉంది, కానీ మనలోని క్వాలిటీ మన బ్యాట్స్మెన్స్ ఈ మ్యాచ్లో చూపెట్టలేదు. ఇంకొక పెద్ద సమస్య వచ్చేసరికి రవీంద్ర జడేజా ఫామ్ వచ్చేసరికి చాలా దారుణంగా ఉంది. ఒకవైపు బాల్ తోటు, ఇంకోవైపు బ్యాట్ తోటు 2 విధాలుగా టీంకి సహాయపడట్లేదు రవీంద్ర జడేజా. అతడు లాస్ట్ టైం ఇండియాలో 50 ఎప్పుడు కొట్టాడంటే 2013లో, అంటే 13 years బ్యాక్ ఒక 50 కొట్టాడు. అప్పటి నుంచి ఇండియాలో అతనికి 50 లేదు ఓడిఐస్లో. ఇప్పుడు మన బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం శుభ్మన్ గిల్ 2 ఇన్నింగ్స్లో 2 50లు కొట్టాడు. కానీ నిజం చెప్పాలంటే ఈ సిరీస్ గెలవాలంటే అది సరిపోదు. ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ అతని బ్యాట్ నుంచి సెంచరీ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అతను సెంచరీ కొట్టలేకపోయాడు. మీరు టీమిండియా జట్టు యొక్క కెప్టెన్, ఒత్తిడిలో ఉన్నారని మన అందరికీ తెలుసు. కానీ మేము మీ నుండి ఇంకా ఎక్కువగా ఆశిస్తున్నాం. 330 రన్స్ చేస్తున్నప్పుడు ఒక సెంచరీ అయితే ఖచ్చితంగా ఆశిస్తాం. ఎందుకంటే ఫామ్ మీ దగ్గర ఉంది. గత 2 మ్యాచ్లో 2 50లు కొట్టారు, కానీ ఇన్ స్వింగింగ్ బాల్ని బోల్డ్ అయిపోయారు మీరు. ఇక్కడ మనం రోహిత్ శర్మ గురించి కూడా మాట్లాడుకోవాలి. మనందరికీ తెలుసు వైట్ బాల్ క్రికెట్లో రోహిత్ శర్మ ఎంతో అద్భుతమైన ప్లేయర్. కానీ ఈ సిరీస్లో అతడి బ్యాట్ నుంచి రన్స్ రాలేదు. 330 రన్స్ ప్లస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా టాప్ 3 బ్యాటర్స్ నుంచి కనీసం 2 బ్యాట్స్మెన్స్ నుంచి సెంచరీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. అలా అయితేనే మ్యాచ్ గెలుస్తుంది. కానీ రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు, శుభ్మన్ గిల్ కూడా అవుట్ అయిపోయాడు. ఇక మిగిలిన్నది విరాట్ కోహ్లీ ఒక్కడే ఉండి 337 రన్స్ని చేయలేడు కదా. ఈ సిరీస్లో తనకి దొరికినన్ని అవకాశాలలో 2 మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఫస్ట్ మ్యాచ్లో 90+ కొట్టాడు, ఈ మ్యాచ్లో 120 కొట్టాడు. నిన్నటి మ్యాచ్లో ఇంకా వికెట్స్ చేతిలో ఉంటే మాత్రం టీమిండియాను ఖచ్చితంగా గెలిపించేవాడు విరాట్ కోహ్లీ. అంత అద్భుతంగా ఆడాడు లాస్ట్ వరకు క్రీస్లో ఉండి. ఇక శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుకుంటే 3 మ్యాచ్ల్లో ఒకటే 49 రన్స్ చేశాడు. అది కూడా ఒకటే మంచి ఇన్నింగ్స్. కానీ మిగతా 2 మ్యాచెస్లో అతడు కూడా త్వరగా అవుట్ అయిపోయాడు. ఇప్పుడు అతడు T20 సిరీస్లో కూడా సెలెక్ట్ అయ్యాడు. మరి చూడాలి T20 సిరీస్లో ఎలా ఆడతాడని. చాలా రోజులుగా మనం అడుగుతున్న ప్రశ్నే నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్సెస్ ఎప్పుడు వస్తాయని. ఈ మ్యాచ్లో చాలా నిండుగా వచ్చాయి ఛాన్సెస్. అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు అతడు. బౌలింగ్లో వికెట్ రానప్పటికీ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు రెండిట్లోనూ. మనం అతడిని ఆల్రౌండర్గా చూస్తున్నాం. అండ్ అతనికి తగినన్ని మ్యాచ్లు ఇవ్వాలి ఇంకా. ఎందుకంటే ఎవరినైనా తయారు చేయాలంటే ఇది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. ఎందుకంటే అది కేవలం ఒక మ్యాగీ కాదు 2 నిమిషాలు అయిపోవడానికి. చాలా మంచి పర్ఫెక్ట్ బిర్యానీ చేయాలంటే చాలా టైం పడుతుంది. అలాగే మనం నితీష్ కుమార్ రెడ్డికి మంచిగా అవకాశాలు ఇచ్చి ఇంకా మెరుగైన ప్లేయర్గా తయారు చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఇక ఈ సిరీస్లో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం హర్షిత్ రాణా ఈ సిరీస్లో అతిపెద్ద పాజిటివ్. మొదటి మ్యాచ్లో అద్భుతంగా 29 రన్స్ చేశాడు. అండ్ నిన్నటి మ్యాచ్లో 50 కూడా కొట్టాడు. అండ్ వికెట్స్ పరంగా చూసుకుంటే మాత్రం అవసరం ఉన్నప్పుడల్లా వికెట్స్ తీశాడు. ఇప్పుడున్న సెటప్లో మాత్రం హర్షిత్ రాణా ఒక్కడే ఆల్ 3 ఫార్మాట్ బౌలర్. అండ్ అదేవిధంగా అతను మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫర్ టీమ్ ఇండియా. ఇక్కడ మనం మొహమ్మద్ సిరాజ్ని కూడా చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా వరకు మన బౌలర్స్ ఎన్నో రన్స్ ఇచ్చారు, కానీ మొహమ్మద్ సిరాజ్ మాత్రం చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి అద్భుతమైన ప్రదర్శన చేశాడని చెప్పుకోవచ్చు ఇలాంటి బ్యాటింగ్ పిచ్ పైన. హర్షదీప్ సింగ్కి ఒకటే మ్యాచ్ అవకాశం వచ్చింది. అండ్ ఒక మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు. స్పిన్లో మన బౌలింగ్ మొత్తం తేలిపోయింది. అండ్ బ్యాటింగ్లో శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ అండ్ రోహిత్ శర్మల నుండి పెద్ద ఇన్నింగ్స్ రాకపోవడం వల్లే టీమిండియాను దెబ్బతీసింది. మొదటగా న్యూజిలాండ్ స్క్వాడ్ని ప్రకటించినప్పుడు మాత్రం నేనైతే ఏదో యూనివర్సిటీ టీం అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఆ యూనివర్సిటీ టీమే ఇప్పుడు టీమిండియా అయిన ఇంటర్నేషనల్ టీంని ఓడించింది.
వాళ్ళు మనకు చాలా మంచి పాఠం నేర్పించి వెళ్ళారు. ఇంకా నెక్స్ట్ ఓడిఐ సిరీస్కి ఇంకో 6 నెలల టైం ఉంది. నెక్స్ట్ ఓడిఐ సిరీస్ వచ్చేసరికి జూన్ జూలైలో ఉంటుంది. అప్పటి వరకు మధ్యలో వరల్డ్ కప్ అండ్ ఆల్సో ఐపీఎల్ ఉంది. మరి చూడాలి మరి టీమిండియాలో ఏమైనా కఠినమైన డెసిషన్స్ తీసుకుంటారా అండ్ తర్వాత నెక్స్ట్ ఓడిఐ స్క్వాడ్కి వచ్చేసరికి ఏమైనా మార్పులు చేస్తారా అని. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.